మత్తు వదలరా 2 ఫస్ట్ పార్ట్ బాగుంటుంది, మంచి టైంపాస్ మూవీ. హర్రర్ కామెడీ ఎలాగో ఈ థ్రిల్లర్ కామెడీ కూడా భలే ఉంటుంది. థ్రిల్ చేస్తూ నవ్విస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఫస్ట్ పార్ట్లో సత్య కామెడీ భలే ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్లో కూడా సత్య కామెడీనే హైలైట్. ఇన్ఫ్యాక్ట్ నేను సత్యకి పెద్ద ఫ్యాన్ని. ఆయన కామెడీ టైమింగు వెరైటీగా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా సత్య మ్యాన్ షో 1 అనొచ్చండి. అదేనండి, 1 మ్యాన్ షో అనొచ్చు. సినిమా అంతా సత్య 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 అంతే. స్టోరీ పరంగా చూస్తే స్మాల్ స్టోరీనే, కానీ ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంటుంది. మనం నవ్వుతూనే ఉంటాం. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది, అంటే అప్పుడే స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కామెడీ కూడా తక్కువగా ఉంటుంది సెకండ్ హాఫ్లో. ట్విస్టులు పెట్టారు కానీ థ్రిల్లర్స్ బాగా చూసేవాళ్ళు కనిపెట్టేస్తారు ఆ ట్విస్టులన్నిటిని. కొన్ని చోట్ల లాజిక్లు మిస్ అయ్యాయి అనిపిస్తుంది. డైరెక్టర్ రితేష్ రాణా న్యూ ఏజ్ డైరెక్టర్ అనిపించాడు. న్యూ ఏజ్ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. అతని సెకండ్ మూవీ హ్యాపీ బర్త్డేలో కూడా కామెడీ బాగుంటుంది. కొంచెం స్టోరీ కూడా గ్రిప్పింగ్గా రాసుకుంటే అతనికి తిరుగుండదు. ఈయన నాని కాంబినేషన్లో మూవీ చేస్తే సూపర్ ఉంటుంది. ఆయన టైమింగ్కి ఈయన రైటింగ్కి బాగా సెట్ అవుతుంది. ఫోటోగ్రఫీ కొంచెం వీక్గా అనిపించింది. బీజిఎం బాగుంది. హీరోయిన్కి అంత స్కోప్ లేదు, అసలు హీరోకే లేదనుకోండి. సినిమా మొత్తం సత్యానే నమిలేసాడు అనిపించింది. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వెన్నెల కిషోరు, సునీలు, అజయ్ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి గ్యారంటీగా చూడొచ్చు. ఫుల్ ఫన్ రైడ్. ఈ డైరెక్టర్ తన సినిమాల్లో చిరంజీవి రెఫరెన్సెస్ని భలే యూజ్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అవి బాగుంటాయి. దట్స్ ఆల్ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.